బాబు బాబు టీకి రాలేదేం బాబు? వద్దామనుకుంటాను తాత. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే తాత. బాబు టెలిఫోన్. నేను రిసీవ్ చేసుకుంటాను తాత. హలో, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్కి. గుడ్ మార్నింగ్ సార్. మీ తమ్ముడు సుందరం గుండె జబ్బు వల్ల మరణించినట్టు డాక్టర్లు సర్టిఫై చేశారు. రాత్రి 2 గంటలకే శవ పరీక్ష పూర్తయింది. ఆ వేళప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. సార్, మీ నిజాయితీని అభినందిస్తున్నాను సార్. మిమ్మల్ని గురించి పెద్ద రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నాను. ఎందుకు సార్? మీకోసం కాదు, అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ గురు. ఎవరు? నేను గుర్తుపట్ల. నంబర్ 56 కబేరా వీధి. అబ్బాయి టెలిఫోన్ లైన్స్ బాగాలేదు, అందుకని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. నేనే గురు, గంగాధరాన్ని. వినపడిందా? గంగాధరం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పేపర్ చూశాను గురు. అదృష్టం అంటే అలా కలిసి రావాలి. అసలు నీకు చూడుందిలే గురు, నువ్వు వాడు ఒకే మాదిరిగా ఉంటూనే ఉంది. అసలు ఏమంటావు? దట్స్ ఆల్ రైట్. అలాగే బ్యాంకు దోపిడీ కేసు వాడిని ఎత్తున వేసి జైలుకి పంపించావు. వాడు బయటపడ్డాకైనా మళ్ళీ ట్రబుల్ వస్తుందేమోనని దేవుడే వాడు ఎత్తుపోయాడు. నిజంగా వాడు గుండాకి తెచ్చాడా లేక నువ్వే ముగ్గురు నూరు పూసి? గురు, నేను నమ్మలేను. సారీ, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. అలాగే. ఏమిటి, బ్యాంక్ దోపిడీ కేసులో అన్నగారికి సంబంధం ఉందా? నన్ను జైలుకు పంపించేది కూడా ఆయనేనా? బాబు, ఎలా ఉన్నాను తాత? ఇక్కడ తాత. టీ బాబు. లగివు తాత. హలో. హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. డార్లింగ్, ఎవరు? నేనండి, కమలని మాట్లాడేది. కమల. కమల, గుడ్ మార్నింగ్. చాలా వరీడ్గా ఉన్నట్టున్నారు. పేపర్లో న్యూస్ చదివి మేమే షాక్ అయినాం. పాపం, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడే వద్దాం అనుకున్నాం, కానీ నాన్నగారికి ఒంట్లో ఏం బాగోలేదు. సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పన్నారు నాన్న. అబ్బాబే, వారికి ఎందుకు శ్రమ? నోనో, ఆయనే వెళ్ళాలన్నారు. మీ గురించి నాన్నగారు చాలా ఆందోళన పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు వస్తాం. బాయ్. నిజమే కదమ్మా, రాత్రి జరిగిన సంఘటనకు తట్టుకోవడం అందరికీ సాధ్యమా? ఎంత దుర్మార్గుడైనా సొంత తమ్ముడు జైలు నుండి పారిపోయొచ్చు. పైగా కళ్ళ ముందే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలాడు. తలుచుకుంటే మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజమే నాన్న. కానీ ఈ పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి అవుతుందా అని సందేహంగా ఉందమ్మా. ఆయనంతటా ఆయన ఒప్పుకుంటే సరిగాని, లేకపోతే ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్బంధిస్తే ఏం బాగుంటుంది నాన్న? అదేనమ్మా నా బాధ కూడా. మీ పెళ్లి ఇంకొన్నాళ్ళు వాయిదా పడేటట్టే ఉంది. అదంతా నా దురదృష్టం.
మీకు పెళ్లి చేసి మీ దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటే చూడాలని నాశ. కానీ అంతవరకు భగవంతుడు నన్ను ఉండనిస్తాడు. ఎందుకు నాన్న ఊరికే ఊహించుకుని బాధపడతావు? సాయంత్రం వెళ్తున్నావుగా, ఆయన అడిగి చూద్దాం. అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనందరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. పొద్దున్నే మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేశాను. రాత్రి జరిగిన సంఘటనతో అప్సెట్ అయి ఉంటారు. రామ రామ రామ. నాకు ఇండక్షన్ వద్దు డాక్టర్. అరే, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. అసలు మనిషే పూర్తిగా మారిపోయారు. నాకేమీ డబ్బు లేదు డాక్టర్, నేను బాగా ఉన్నాను. అంటే మీరు పూర్తిగా విస్కీ మానేశాను. రామచీలు కనొకటి పెంచి నా మాట కాదన్నారే. చూశారా, విస్కీ మానేసి 24 గంటలు కూడా కాలేదు, ఎంత మార్పు వచ్చిందో. అందుకనే ప్రొహిబిషనో అన్నారండి. మళ్ళీ తవ్వుతారా? నో డాక్టర్. అయితే ఇంక నిండా 100 ఏళ్ళు బతుకుతారు. ఇవాళ నుంచి మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది. నిజం చెప్పారు డాక్టర్. ఇవాళ నుంచే నా జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ మంచి కోసమే భగవంతుడు మీకు బుద్ధి పుట్టించాడు. విష్ యూ ఆల్ వెల్. నేనింక వెళ్ళొస్తాను. రామ రామ రామయను. సారీ టు డిస్టర్బ్ యూ. మీరు ఇవాళ ఆఫీస్కి రాలేదు. రారని కూడా తెలుసు. అర్జెంట్ గా పంపవలసిన చెక్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి. తర్వాత చూద్దాం. క్షమించండి, ఇవాళ పోస్ట్ లో వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలా? మరి మరి రాత్రి పెనుగులు అట్లో చెయ్యి వెనికి 7 ఒకటి ఎలా సంతకాలు పెట్టడం? అయ్యో, ఎలాగండి? ఈ చెక్స్ ఇవాళ వెళ్తే కానీ గూడ్స్ క్లియర్ చేయడానికి వీలేదు, లేకపోతే కొన్ని వేలు నష్టం. పోనీ ఎలా చేతో సంతకం పెడతాను? గుడ్ ఐడియా. వెరీ గుడ్. బ్యాంక్ ఏజెంట్ గారు అర్జెంట్ గా రమ్మని చెప్పు. స్పెషల్ సిగ్నేచర్ తీసుకువెళ్ళమని. థ్యాంక్ యూ బాస్. మిస్ మంజుల. మంజుల ఇస్ ఎ వెరీ బిగ్ డెవిల్. నమస్కారం అండి. థర్డ్ డెవిల్. బస్ 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 అది కాదు. మీకోసం అర్ధరాత్రి 12 గంటల దాకా వెయిట్ చేశాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. రాత్రి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. నేను చెప్పేది మన డాక్టర్ సంగతి. మొన్న రాత్రి ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు. ఫారెన్ గెస్ట్. మొన్న రాత్రి రోజుతో పాండిచేరి వెళ్ళలేదు. ఐ సీ. ఏదో కాలక్షేపానికి అలా 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 వెళ్ళాను. ఉండు, ఈ సంగతి వనసకు, గ్రేస్ కి, పాపకు, పంతులకు అందరికీ చెప్పేస్తాను. నీ బామ్మతో చెప్పు. భగవంతుడా, క్షణానికి ఒక సమస్య ఎదురవుతుంది. నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడి ఎలా చెప్పు స్వామి. నేను తాత కమల. కమల. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు. తనే స్వయంగా వచ్చి సానుభూతి అందజేయాలనుకున్నారు. నేనే వద్దన్నాను. ఏమిటలా చూస్తున్నారు? మీలో చాలా మార్పు వచ్చింది. మీ చూపులే మారిపోయాయి. అదే అదేం లేదు, నేనేం మారలేదు. సహజమేలేండి. రాత్రి జరిగిన సంఘటన సామాన్యమైనదా? రోజంతా నాన్నగారు కూడా మిమ్మల్ని గురించే అనుకున్నారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. పెళ్ళే? పెళ్లిని గురించి ఆలోచించే స్థితిలో మీరుండరని నాకు తెలుసు. కానీ ఆనంద్, మీతో పరిచయం నాకు తక్కువ.
మనసు విప్పి మాట్లాడే చనువు లేదు. అయినా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాకు చిన్నప్పుడే తల్లి కరువయింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దదాన్ని చేశారు. ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు. ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు మనశ్శాంతి లేదు. లోన ఏదో తీరని బాధ. చెబితే నేను బాధపడతానని భయం. మరీ కొన్నాళ్లుగా నన్ను ఇంటిదాన్ని చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. మీకు అర్థాంగినైతే నేను సుఖపడతానని ఆయనకు గట్టి నమ్మకం. మా నాన్నకు మనశ్శాంతి లభిస్తుందనే తృప్తి, మీ అనురాగాన్ని పొందగలననే ధైర్యం, ఈ రెండే నన్ను ఈ పెళ్లికి అంగీకరింపజేశాయి. ఈ పెళ్లి ఇప్పుడు వాయిదా పడితే మా నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మా ఇద్దరి భవిష్యత్తు మీ సమాధానం మీద ఆధారపడి ఉన్నది. కమల, నేనేం సమాధానం చెప్పగలను? నా బాధ. ఆనంద్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా బాధ నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అర్థం చేసుకోలేదు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి. క్షమించుకోవాలా? నన్ను నిర్బంధించడం లేదు, ప్రార్థిస్తున్నాను. మా తండ్రికి మనశ్శాంతి ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నా. మీ నాన్నగారికి ప్రాణభిక్ష పెట్టే శక్తే నాకుంటే నా ప్రాణాలు ధారపోయమన్నా ధారపోస్తాను. కానీ ఈ పెళ్లికి కొంచెం వ్యవధి కావాలని కోరుతున్నా. వ్యవధి మా నాన్నకు భగవంతుడి వారిగా. కమల, నిష్ఠూరంగా మాట్లాడు. కావాలంటే మీ నాన్నగారితో నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. సరేనా? పోనీ ఆ పనినే చెయ్యండి. మీ మేలు ఈ జన్మలో మరవను. అలాగే, రేపు తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను.